నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 21 సీట్లలో కంటెస్ట్ చేస్తే 21 సీట్లు గెలిచింది. 2 ఎంపీల్లో కంటెస్ట్ చేస్తే 2 ఎంపీలు గెలిచింది. అంటే 100% స్ట్రైక్ రేట్. ఇది జనసేన కార్యకర్తలు, జనసేన పార్టీ వాళ్ళు గర్వంగా చెప్పుకునేది. కానీ తెలంగాణ ఎమ్మెల్సీ కవితకి ఎందుకో ఇది సీరియస్గా అనిపించలేదు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను సీరియస్గా తీసుకోవట్లేదు, అన్ఫార్చునేట్లీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు, కంప్లీట్గా లెఫ్ట్ నుంచి రైట్కి ఎట్లా ఆయన టర్న్ అయ్యాడో అర్థం కావట్లేదు అని మాట్లాడారు. ఎందుకు ఆమెకు అలాంటి అభిప్రాయం వచ్చిందో అనేది అర్థం కాని ప్రశ్న. గతంలో కూడా ఒకసారి సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు బ్రహ్మానందం మధ్యలో వస్తే ఎంత కామెడీగా ఉంటుందో, సీరియస్గా పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే అంత కామెడీగా ఉంటుంది అని కవిత ఇదే వ్యాఖ్య చేశారు. ఇప్పుడు ఇంకాస్త రెట్టించిన దీంతో పవన్ కళ్యాణ్ మాట్లాడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చినప్పుడు ఐ లవ్డ్ ఇట్ అను సంథింగ్ ఏదో అని జగన్మోహన్ రెడ్డి పోరాడాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఇష్టం నాకు అంటూ చెప్పుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు. కవిత మాటల నేపథ్యం, దాని వెనుక ఉన్న నేపథ్యాన్ని ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. శుంకర వెంకటేశ్వరరావు గారు ఉన్నారు మనతో, ప్రముఖ రాజకీయ పరిశీలకులు. నమస్కారం సూర్య గారు. నమస్కారం రవి గారు. ఎట్లా చూస్తున్నారు కవిత వ్యాఖ్యల్ని? ఏ గూటి పక్షులా గూటి జారితే, నవరత్నాలని ఓ పక్క వెళ్తే నత్తగొల్లని ఓ పక్క వెళ్తాయని సామెతలు. ఆవిడ మాట్లాడిన వీడియో నేను కూడా చూశాను. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలి. అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ బికమ్ ఏ డిప్యూటీ సీఎం అని, దురదృష్టవశాత్తు ఆ పవన్ కళ్యాణ్ అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. అతను వామపక్ష భావజాలం నుంచి మతత్వంలోకి వచ్చాడు అనే రైట్కి వచ్చారు అనే మాట. ఇప్పుడు తెలంగాణ ప్రజల దురదృష్టవశాత్తు, అన్ఫార్చునేట్ ఆఫ్ ది తెలంగాణ, హర్ ఫాదర్ బికమ్ ఏ సీఎం. తెలుగులో చెబుతా, తెలంగాణ ప్రజల దురదృష్టం కొద్దీ, వాళ్ళ దరిద్రం కొద్దీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఇది కామెంట్ చేయడానికి బాగుండొచ్చేమో కానీ దురదృష్టం కొద్దీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణకి. అయితే నువ్వు ఓటైనాడు, విభజన బిల్లుకు నువ్వు ఓటైనాడు, ముఖ్యమంత్రిగా ఉంటాను, నీకేం అర్హత ఉంది అసలు? ఓకే, పార్లమెంట్లో టీఆర్ఎస్ తరఫున 2 ఎంపీలుగా వెళ్ళినాడు కేసీఆర్. పార్లమెంట్లో విభజన బిల్లు చర్చకు వచ్చి ఓటింగ్కి వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు? పార్లమెంట్లో లేడు. ఓటైనప్పుడు నీకు అర్హత ఎట్టా ఉంది? ఏ రకంగా హౌ కుడ్ యూ క్లైమ్ ద సీఎం పోస్ట్? ఏ రకంగా మీకు వచ్చింది? తెలంగాణ జాతిపితగా అభివర్ణించారు. ఎవరైనా పితల పీతలో ఎవరి కాళ్ళు పెట్టుకోవచ్చు, దానికి ఏముంది? నాకు నేను వేసుకుంటే కాదుగా వేరతాళ్ళు. సమాజం ఏమనుకుంటుందో తెలియాలిగా. రాత్రి నా డబ్బులు ఇచ్చేసి కిరాయి బ్యాచ్ని పెట్టుకుని బాజా భజంత్రీలు కొట్టి వంది మగతలను పెట్టుకుని పొగిడించుకుంటే కాదు కదా. సమాజం చరిత్ర నిర్ణయిస్తుంది జాతిపితలు ఎవరేంటి అనేది. సమాజం నిర్దేశిస్తుంది మనం ఏంటి, మన వ్యక్తిత్వాలు ఏంటి అనేది. సమాజం చదువుతుంది మన చరిత్రని, మనం ఏ రకమైన దారిలో వచ్చాము, మన గతం భూతకాలం ఏంటి, మనం గతంలో మనం ఎట్లా వచ్చామో, మన నడవడిక ఏంటి, ఇవాళ ఏంటి అనేది చరిత్ర సృష్టిస్తుంది. మనంతటా మనం అనుకుంటే కాదుగా జాతిపేత అని. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఇతరులని చాలా అవహేళనగా మాట్లాడతాం. డబ్బు మతంతో, అధికార మతంతో, అక్రమంగా దోసుకున్న ధనమతంతో వాళ్ళు మాట్లాడటానికి ఇష్టానుసారం, సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడేయటం, వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే ప్రతిదాడులు చేయటం, ఇది ఒక పరిపాటిగా గత 20 ఏళ్ళుగా నడిచిపోతుంది హైదరాబాద్ బేస్డ్గా. వాళ్ళు ఎవరు మాట్లాడేవాళ్ళు లేక, అది వీలైతే భౌతిక దాడులు కూడా తెగబట్టడం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్యలాగా మారింది. ప్రశ్నించేవారు లేకపోవడం, హైదరాబాద్ బేస్డ్ కిరాయి మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉండటంతో, ఇక్కడ ప్రతిపక్షం, బలమైన ప్రతిపక్షం కూడా వాయిస్ లేకపోవడంతో వాళ్ళ ఇష్టానుసారం చెల్లిపోయింది. అదే నడుస్తుంది ఇవాళ మాట్లాడుతూ వాళ్ళకి సీరియస్ సినిమాలో కామెడీ సీన్లు అంటే, మొన్నటిదాకా మరి కేసీఆర్ ప్రెస్ మీట్లు కూడా తెలంగాణ ప్రజలు అట్టాగే అనుకునేవాళ్ళు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే సరదాగా ఉంటుంది, కాసేపు నవ్వుకోవచ్చు అనుకున్నారు. ఎవరు సీరియస్గా తీసుకోవాలా? ఇప్పుడు అట్లా వేసుకుంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత, గొంగళ పురుగు ఇదిగా రూపాంతరం చెందిన తర్వాత, మీరు హౌస్లో ఉన్న వాళ్ళందరూ కామెడియన్స్ని కాదా మీరు ఎమ్మెల్యేలుగా పెట్టుకుంది? మీరు చేసింది ఏంటి, డ్రామా కాదా? మీరు మాట్లాడిన భాష అంతా, మీ నాన్న మాట్లాడిన భాష అంతా కామెడీగా లేదా జనాలకి? అందుకు కదా వెగటబుట్టి కదా గ్రామీణ స్థాయి ప్రజలందరూ కూడా
అంత తిరుగుబాటుతో అంత ఎక్కువ మెజారిటీతో కాంగ్రెస్ని గెలిపించుకుంది ప్రత్యామ్నాయంగా, అంటే బలంగా బీజేపీ లేకపోవటం మూలాన. అదే ఇప్పుడు లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్గా మొగ్గారు, ఆయన ఏంటో మాకు తెలియదు అని అంది. అసలు మీ తండ్రి ఏంటి, మీ పార్టీ ఏంటి, ఇంతకే లెఫ్ట్ భావజాలమా రైట్ భావజాలమా? వామపక్ష భావజాలంతో ఉద్యమాలకు పోరాటాలకు పురిటిగడ్డ అయినటువంటి తెలంగాణలో నువ్వు ఉద్యమ బేస్డ్ పార్టీగా చెప్పుకుంటా నువ్వు వచ్చి హోమాలు యజ్ఞాలు చేసేసి బీజేపీ కనుసన్నల్లో పడి నేను మతం అని ముసుగేసుకుంది మీరు కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి స్వామీజీలను పీఠాధిపతులను తీసుకొచ్చి నిన్న మొన్నటిదాకా ఆంధ్ర వాళ్ళని తిట్టి, మరి అదే ఆంధ్రప్రదేశ్ నుంచి స్వామీజీలని పీఠాధిపతులను రాజగురువులుగా తీసుకొచ్చి వాళ్ళకి సాగిలా పడిపోయి సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి మీ ఫామ్ హౌస్లో పూజలు చేసుకుని మీరు రూపాంతరం చెందలేదా? వామపక్ష భావజాలం నుంచి ఉద్యమంలో వామపక్ష భావజాలం పాటలు పాడి లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న గద్దర్ గారు లాంటి వాళ్ళని, కోదండరామ్ గారు లాంటి వాళ్ళందరినీ సమీకరణ చేసి వాళ్ళ పోరాటంతో కదా తెలంగాణ వచ్చింది. వాళ్ళని అవహేళన చేయలేదా? ఉద్యమాన్ని స్ఫూర్తిని దెబ్బతీసి మీరు రూపాంతరం చెందలేదా? పొద్దుతిరుగుడు పువ్వులు తిరిగినట్టు మీరు మతాన్ని వాడుకోలేదా? మీరు ఇతరులనే హక్కు మీకు ఎక్కడుంది? తర్వాత సహజంగా వాళ్ళ కుటుంబం అంతా జగన్నే స్వాగతిస్తారు. ఎందుకంటే వైఎస్ అనే వ్యక్తి లేనిదే టీఆర్ఎస్ అనే పార్టీకి పురుడు లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో వెన్నెముక నిలబడమంటే ఆ పార్టీ ఆ కుటుంబం ఇవాళ దాకా వచ్చింది. సహజంగా మరి ఒకే ధృవాలు ఒకే అభిప్రాయాలు ఆ రెండు పార్టీలకి కూడా సమాంతర భావాలు ఉంటాయి. వాళ్ళిద్దరికి కూడా రెండు కుటుంబాలతో కూడా ఒకటే నేపథ్యం, వాళ్ళ నడవడిక, వాళ్ళ పరిపాలన, వాళ్ళ భాష, ఆ రెండు పార్టీల యొక్క ప్రస్థానం కూడా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి సహజంగా ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్టు ఆవిడ జగన్ని ఐ లవ్ ఇట్ అనే మాట అంటుంది. ఎందుకంటే ఆ పోరాటం వాళ్ళందరితో ఒకటే రకమైన దోపిడీ పందా కదా. అంటే పవన్ కళ్యాణ్ మీద చెబుతా అలాంటి అభిప్రాయం పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ గారే కాదు, ఈ మధ్య జగదీశ్వర్ రెడ్డి కూడా అవాకులు చవాకులు మాట్లాడాడు చంద్రబాబు గారి గురించి, ఇష్టానుసారంగా మాట్లాడాడు. అతనికి టీఎంసీకి క్యూసెక్కి తేడా కూడా తెలియదు, అబ్రివేషన్ కూడా తెలియదు. అతను సాగర్ నీళ్ళ గురించి మాట్లాడతాడు. అసలు అతనికి ఏమైనా టన్నెల్ అంటే అర్థం తెలుసా? టీఎంసీ అంటే అబ్రివేషన్ తెలుసా? క్యూసెక్ అంటే తెలుసా? అసలు ఏమన్నా అతనికి అర్థం ఉందా? పోనీ మెగావాట్ అంటే చెప్పగలడా? అతను పవర్ మినిస్టర్గా చేశాడు, అతను మాట్లాడతాడు. అతని స్థాయి ఏంటి? వీళ్ళు దీని వెనక ఒక ఇదేంటంటే గోపి గారు మనం అర్థం చేసుకోవాల్సింది, రేపో మాపో ముంచుకు రాబోతున్న ఇదేంటంటే ప్రమాదం బీఆర్ఎస్కి. వాళ్ళు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితుల్లో. ఈ వీలైనంత వరకు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసి నిధులు రాకుండా కట్టడి చేసి ప్రభుత్వ భూములు కానీ ఏదన్నా చేస్తూ ఉంటే రాకుండా అల్లరి చేసేసి ప్రజల్లో ఒక వ్యతిరేకతను సృష్టించాలనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ కూడా ఏంటంటే అవకాశం కోసం ఎదురు చూస్తాను, తెలంగాణలో నిలబడటం కోసం వాళ్ళ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుని రేపు జెండా ఎగరేయటం కోసం బీజేపీ కూడా తన ప్రయత్నం తన రాజకీయం తను చేసుకున్న సహజంగా. ఈ పరిధిలో ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఒంటరిగా భవిష్యత్తులో నిలబడి గెలవటం అనేది అసంభవం. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఉన్న సీట్ల కంటే భిన్నంగా ఎక్కువ గొప్ప సీట్లు వచ్చి అధికారంలోకి రావటం అనేది అసంభవం. ఇప్పుడు మూడు రకాలుగా చీలిపోయింది తెలంగాణ సమాజం అంతా కూడా, మూడు పార్టీలతో కుడియడంగా అటు ఇటుగా ఉన్నాయి. ఇవాళ ఉన్న మనం అంచనా వేసుకుంటే ప్రజల్లో ఉన్న మనోభావాలను కనుక మనం పరిశీలిస్తే 1, 2, 3లో మొదటి కాంగ్రెస్ ఉంటే, రెండో ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటే, మూడో ప్లేస్లో బీజేపీ ఉంది. బీజేపీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ భయం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూటమిగా ఉన్నాయి. అదే కూటమి రేపు తెలంగాణలో కూడా రాబోతుంది. ఓకే, వచ్చినప్పుడు తెలియకుండానే వాళ్ళు వెళ్ళిపోయి శరణాగతి కోరాలి రకరకాల కారణాలతో. బీఆర్ఎస్ అనే బీజేపీని శరణాగతి కోరాల్సింది. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న కేసులు అటువంటి కేసులు ఉన్నాయి. కేసుల నుంచి తప్పించుకోవాలన్నా, రాజకీయంగా వాళ్ళ మనుగడ కాపాడుకోవాలన్నా కూడా అధికారం ఏదో ఒక రకంగా పార్టిసిపేట్ చేయాలంటే బీజేపీతో జంట కట్టక తప్పనిసరి పరిస్థితి. అంటే బీజేపీతో జంట కడితే
ఏమున్నా పోతాయి అని చెప్పదలుచుకున్నారు. బీజేపీ అంతే, బీజేపీతో సంట పెడితే పాపాలు మాఫీ అయిపోతాయి. తర్వాత రేపు వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగలిగితే, ఎందుకంటే కాంగ్రెస్లో ఐక్యత, కాంగ్రెస్లో ఉన్న భిన్న పోకడలను దృష్టిలో పెట్టుకుని ఏమైనా బలహీనపడి కాంగ్రెస్ ఆ రోజు నాటికి ఏమన్నా కూటమి ప్రభుత్వానికి కనుక ఇదైతే మారుతున్న రాజకీయ పరిణామాల్లో బీజేపీ ఇప్పుడు ఒక ఎదురులేని శక్తిగా నడుస్తుంది కదా గోపి గారు దేశంలో. సౌత్ ఇండియాలో కూడా వాళ్ళు రాబోతున్నారు, అడుగు పెట్టబోతున్నారు. సౌత్ ఇండియా గేట్వే ముఖద్వారం తెలంగాణ. వాళ్ళు తొలి జెండా తెలంగాణలోనే ఎగరేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ చారిత్రక నేపథ్యం కూడా, మత నేపథ్యం కూడా ఎక్కువ. ముస్లిం పరిపాలనలో దక్కన్ పీఠభూమిలో మహారాష్ట్ర ఇవన్నీ పరిపాలించిన తర్వాత సౌత్ ఇండియాలో తెలంగాణలోనే వాళ్ళకి బీజేపీకి బలమైన పాకెట్స్ ఉన్నాయి. ఎక్కడైతే ముస్లిం సమాజం ఉంటుందో అక్కడ బీజేపీకి కూడా బలంగా ఉంది. అది ఆబ్వియస్, అది మత రాజకీయమైన పార్టీ కాబట్టి. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశానికి జనసేన కూడా మీకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఇక్కడ ఉంది. ఆ ఓటు బ్యాంకు రకరకాల కారణాల రీత్యా డైవర్ట్ అయిపోయింది. తెలుగుదేశం ఇక్కడ వాళ్ళు పట్టించుకోకపోవడం, చంద్రబాబు గారు అనివార్య కారణాలతో ఇక్కడి నుంచి ఆ నోటు ఓటు కేసు తర్వాత పార్టీని దృష్టి పెట్టకుండా అమరావతికి కేంద్రంగా ఉండటం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఏం పెద్ద దృష్టి పెట్టకుండా అక్కడ వెళ్ళిపోవటం, కొన్ని సామాజిక కుల సమీకరణల రీత్యా ఇక్కడ ఉన్న ఓటు బ్యాంకు, బలమైన ఓటు బ్యాంకు, ఆ రెండు పార్టీలకి ఉన్న ఓటు బ్యాంక్ ఏమైందంటే టీఆర్ఎస్ వైపు వెళ్ళింది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు, ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే ఆ పార్టీ వైపుకి వెళ్తే మనకు కొంత వరకు ఏదైనా వెసులుబాటు ఉంటుంది, రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో సహజంగా వ్యాపార వర్గాలు పట్టణాల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపుకి మొగ్గు చూపారు. మొన్న ఎన్నికలు వచ్చేటప్పటికి చాలామంది కాంగ్రెస్ వైపుకి మొగ్గారు. మొన్న బీఆర్ఎస్కి లాభం జరిగిన కారణం ఏంటంటే నా వ్యక్తిగత అంచనాలో నేను పరిశీలించింది, అంటే నేను కొద్దిగా సీరియస్గానే తిరిగా, మీకు తెలుసు కాబట్టి మొన్న ఎన్నికల్లో నేను సీరియస్గానే నేను ఇది చేశాను కాబట్టి ముస్లిం సమాజం అంతా కూడా బీఆర్ఎస్కి ఓటేసింది ఎక్కువగా. ఎక్కడైతే ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడుందో మీరు తీసుకోండి, జహీరాబాదు, సంగారెడ్డి, నిజామాబాదు, ఇక్కడ జూబ్లీ హిల్స్, శేరలింగంపల్లి, పట్టణ ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా ఈ గ్యారంటీగా కాంగ్రెస్ గెలవాల్సిన సీట్లు అన్నిట్లో కూడా ముస్లిం ఓటు బ్యాంకులు ఒక్కొక్క చోట లక్ష తక్కువ లేకుండా 1,00,000, 70-80 ఏళ్ళు దరిదాపు. కొన్ని జహీరాబాద్ లాంటి ఈ ప్రాంతాలన్నీ కూడా దరిదాపు 10 సీట్లు పోయినాయి, 10-15 సీట్లు దాకా పోయినాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్కి రావాల్సిన సీట్లు. ముస్లింలు వేయలా, కానీ ఆంధ్ర మూలాలు కలిగినటువంటి వాళ్ళు, తెలుగుదేశం జనసేన మూలాలు అభిమానులు అందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గారు, లేదా బీజేపీ వైపు మొగ్గారు. బీజేపీకి తక్కువ మొగ్గారు, ఎందుకంటే బీజేపీ వచ్చే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ వస్తే ప్రత్యామ్నాయంగా కనీసం ఈ అరాచకం తగ్గుతుందనే ఉద్దేశంతో ఇటు మొగ్గారు. మీరు గ్రామీణ స్థాయి తీసుకుంటే, ఆ తెలంగాణలో గ్రామీణ స్థాయిలో ఒక్కొక్క మెజారిటీ తీసుకుంటే లక్షల్లో వచ్చింది. అంటే అక్కడ కూడా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది మెజారిటీలు చూస్తుంటే. ఈ నేపథ్యంలో ఏంటంటే ఆ మనుగడ కష్టం అయిపోతుంది భవిష్యత్తులో, బీఆర్ఎస్ మనుగడ కష్టమైపోతుంది. కేసులు, ఒక పక్క కేసులు భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే కష్టం, తిరగలేని పరిస్థితుల్లో రకరకాల పేకలకు చుట్టుకునే కేసులు, టెలిఫోన్ ట్యాపింగే కాకుండా కేటీఆర్ మీద కార్ రేసులే కాకుండా రేపో మాపో ఇంకా రాబోయే కేసులు చాలా ఉన్నాయి. కాళేశ్వరం ప్రభాకర్ రావుకి ఇప్పటికే పాస్పోర్ట్ రద్దు చేశారు. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్, జస్టిస్ ఘోష్ గారి కమిషన్ ఇది చేస్తే దాని మీద ఒకటి అవుతుంది. ధరణి కుంభకోణంలో పక్క ఉన్నాయి, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు కొదవ పెట్టి తీసుకొచ్చిన స్కాము, ఇవన్నీ చాలా ఉన్నాయి. 111 జీవోలో తీసేసి అక్కడ భూములు కొలగొట్టిన స్కాము, రకరకాలవన్నీ బయటికి రాబోతాయి. ఇవాళ ఏముంది, ఇళ్ళకి కానీ పండగ కాదు కదా, సంవత్సరానికి వాళ్ళు ఎగిరి పడితే ఎట్లా? ఇంకా 4 ఏళ్ళు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. 4 ఏళ్ళలో బయటకు వచ్చే భోగోతాలు చాలా ఉంటాయి. గత 10 ఏళ్ళలో చేసినవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటాడు? ఆయన చాలా ఇబ్బందులు పడిన మనిషే కదా, అవమానాలు పడ్డాడు, చాలా ఇదైన మనిషి, కసి మీద ఉన్న మనిషి. కాబట్టి అతన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు రకరకాల గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ పద్ధతులు ఏంటంటే చంద్రబాబు గారు కూడా ఎత్తులపై ఎత్తులు వేయడంలో దిట్ట. ఆయన కూడా గాయపడిన మనిషే, అవమానపడ్డాడు. నోటు ఓటు కేసులో ఆయన చాలా అవమానకరంగా చేసిన చరిత్ర మర్చిపోవటానికి వీలు లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మీకు గుర్తుందో లేదో జనసేన పార్టీని స్థాపించినప్పుడు వరంగల్ సభలోనే ఎక్కడ అనుకుంటా చాలా పవర్ఫుల్గా మాట్లాడారు, గుర్తుందా మీకు? చాలా పాయింట్ బ్లాంక్లో మాట్లాడటం జరిగింది. వీళ్ళదంతా కూడా ఇది ఇంటర్నల్గా
సబ్కాన్షియస్లో ఉన్న బీజాలు అనమాట నేను చెప్పేది. ఇవన్నీ రేపు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వాయిస్ రేజ్ చేస్తారు. ఇన్నాళ్ళు ఏంటంటే సరే కొత్త రాష్ట్రం కదా, మనం మాట్లాడితే మళ్ళీ ఆంధ్ర భూషి అది ఇది అని చూపిస్తారేమో కదా అనే భావంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే ప్రజలు ఇబ్బందులు పడతారు. ఇది లంపెన్ గ్యాంగులతో కూడుకున్నది. ఇదేం ప్రజాస్వామిక పార్టీ కాదు బీఆర్ఎస్, పూర్తిగా లంపెన్ గ్యాంగులతో కూడుకున్న పార్టీ. అందుకనే ఇప్పుడు అక్కడ వైసీపీ కూడా లంపెన్ గ్యాంగులతో కూడుకుంది కాబట్టి అందుకనే వాళ్ళు భావజాలం ఒకటిగా ఉంటుంది. ఈ పరిస్థితులు ఏంటంటే రేపు బీజేపీ అని ఒక జాతీయ పార్టీ వచ్చినప్పుడు జాతీయ పార్టీకి ఈ అడ్డుకట్ట ఉండదు. వాళ్ళు జాతీయ దృక్పథంతోనే ఉంటారు కాబట్టి రేపు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి కనుక ఇక్కడికి వచ్చినప్పుడు బార్గెయిన్ కెపాసిటీ తగ్గిపోతుంది బీఆర్ఎస్కి. రేపు పొద్దున ఎట్టి పరిస్థితుల్లోనూ కలవాల్సి వచ్చినప్పుడు బీజేపీ 100% బీజేపీ కలిసే పరిస్థితి 100% ఉంటుంది. మరి అప్పుడు కూటమితో కలవాలి. ఒకవేళ అందుకనే కూటమిలో కనుక వాళ్ళనిద్దరిని అన్పాపులర్ చేసి వాళ్ళ మీద దాడి చేసి ఒక రకంగా వాళ్ళని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు భాగమే ఇది. వీళ్ళు మాట్లాడే తీరు వాళ్ళకి ఆల్రెడీ ఢిల్లీ నుంచి ఒక ఇండికేషన్స్ ఉన్నాయి ఈ కూటమి రేపు పొద్దున రాబోతుంది అని. వీళ్ళని కనుక ఇష్టానుసారం చేసి వీళ్ళతో ఏమీ లేదు, వీళ్ళది అసలు పెద్ద ప్రయారిటీ లేదు, వీళ్ళు పెద్ద జోకర్లో కామెడియన్స్ అన్నట్టు ఒక రూపొందించాలి తెలుగుదేశాన్ని, జనసేనని అనే భావజాలం ఆ కుటుంబంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళది ఏమీ లేదని బీజేపీని నమ్మించే ప్రయత్నంలో భాగంగా సక్సెస్ అయితే బీఆర్ఎస్కి బార్గెయిన్ కెపాసిటీ పెరుగుతుంది, ఎక్కువ సీట్లు అడిగేది. లేదనుకోండి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మాకు కూడా 1/3 కావాలన్నారు అనుకోండి, 1/3 కాకపోతే ఏదో మేజర్ షేర్లు అడుగుతారు. అడిగినప్పుడు ఏమవుతుంది, 2 50-50 అనేది కాకుండా వీళ్ళిద్దరూ వేరుగా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ సీట్లు కనుక వీళ్ళు వస్తే రేపొద్దున అనుకోకుండా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు కలిగినప్పుడు ముఖ్యమంత్రి పోస్ట్ అనేది బీఆర్ఎస్కి రాదు. డిమాండ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. మాకు ఆ పోర్ట్ఫోలియోలో ఈ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన అవసరం రాదు. వీళ్ళు కనుక బలంగా నిలబడి వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు నామమాత్రంగా మిగిలిపోతారు. గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు మన మహారాష్ట్రలో చూసినట్టు పోలోమని పార్టీ ఫిరాయింపులు వస్తారు, బీజేపీలోకి చేరిపోతారు. కాబట్టి వాళ్ళు వ్యూహాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కావాలని చంద్రబాబు గారి మీదను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారని మనం ఊహించాల్సి ఉంటుంది. ఎందుకంటే వైసీపీ ఇక్కడ పార్టీ లేదు, పూర్తిగా రూపుమాసిపోయింది. కానీ జగన్కి వైఎస్ కుటుంబానికి అనుకూలమైన ఓటు బ్యాంకు కొంత ఉంది ఇక్కడ. ఆ ఓటు బ్యాంకు ట్రెడిషనల్ ఓటు బ్యాంకు ఎక్కువగా రేవంత్ రెడ్డి గారితోనే సేల్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీతో ట్రెడిషనల్ వెళ్తుంది. కానీ రాయలసీమ మూలాలు కలిగినటువంటి ఓటు బ్యాంక్ ఎక్కడో 3-4 లక్షల 5 లక్షల దాకా ఉండొచ్చు అనేది ఒక అంచనా. వాళ్ళు అన్ని కొద్దిగా దగ్గరకు లాక్కోగలిగితే నాకు ఉపయోగపడుతుంది కదా, వైసీపీని కూడా ఆ రకంగా తెర వెనకగా వాడుకోవాలనేది వాళ్ళ భావం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా సర్వే చేసి బీఆర్ఎస్కి సర్వే చేసింది కూడా జగన్కి సంబంధించిన ఏజెన్సీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర, కళ్యాణ వెంకటేశ్వర అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రగతి భవన్లో కూర్చుని మొత్తం అంతా సర్వేలు చేయటం ఇదంతా కూడా చూశాడనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టులో వర్కులు చేసింది కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సంబంధించిన పిఎల్ఆర్ కంపెనీ అనేది, మెగా కృష్ణారెడ్డి కంపెనీలు, ఇవన్నీ ఇవి ఆంధ్ర మూలాలు, లేకపోతే ఎక్కువగా వైఎస్ జగన్కి సంబంధించిన సామాజిక వర్గంకి చెందిన వాళ్ళే ఎక్కువ మంది కాంట్రాక్టర్లో 10 ఏళ్ళుగా ఇక్కడ చేసిన వాళ్ళు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళే ఇక్కడ కాంట్రాక్టులు అవన్నీ ఎక్కువగా చేసుకున్నారు. ఈ ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళ మధ్య అవినాభావ సంబంధం గత 20 ఏళ్ళ నుంచే ఉంది. కాబట్టి వాళ్ళు జగన్తో ఏమనరు, వాళ్ళు టార్గెట్ చేసేది చేయబోయేది కూడా ఈ 2 పార్టీలనే చేస్తారు. బీజేపీని అనలేరు, బీజేపీని అంటే భయం. అప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అనేది ఒకే మాట మీద నడుస్తున్నారు. సో ఇప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు, బార్గెయిన్ కెపాసిటీ పెంచుకుని వీళ్ళని డిమోరలైజ్ చేసే ప్రయత్నాలు, వీళ్ళది ఏమీ లేదని చెప్పి ఒక చూపించే ప్రొజెక్ట్స్లో భాగంగా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అది వాళ్ళకే నష్టం జరుగుతుంది.